గుడ్ మార్నింగ్ అండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వర్షిత్ 937 అండి. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలండి. ఇదైతే నా ప్రోగ్రెస్ కార్డ్ అని చిన్నప్పటి జ్ఞాపకాలు గుర్తొచ్చాయండి. ఇది మా బాబుది. ముందైతే ఇంటికి ఇచ్చేవాళ్ళండి పేరెంట్స్తో సిగ్నేచర్ చేసుకురమ్మని. ఇప్పుడు అలా కాదండి. పేరెంట్స్ టీచర్ మీటింగ్ కానీ ప్రతి ఒక్క పేరెంట్ టీచర్ని కలవాలని టీచర్స్ దగ్గర పేరెంట్స్ టీచర్ మీటింగ్ పెడుతున్నారు. ఎవ్రీ టైం మనకు రిపోర్ట్ ఇచ్చినప్పుడల్లా మనం వెళ్ళి కలిసి రావాల్సి ఉంటుంది. అలాగే మాకు 1 ఇయర్ మొత్తం ఒకటే కార్డు ఉపయోగించేవాళ్ళు. అది బ్లూ, రెడ్, యెల్లో అలాంటి కలర్స్లో ఉండేవి. కొంచెం మందంగా ఉండేవి. అవి ఇస్తే నెక్స్ట్ డే మనం మార్నింగ్ తెచ్చి ఇవ్వాలి. అదొక పెద్ద బుక్లో పెట్టుకొని దానికి ఏమాత్రం చింపకుండా నీట్గా తీసుకురావాలని చెప్పేవాళ్ళు. దాన్ని ఎంత జాగ్రత్తగా తీసుకొని వెళ్ళేవాళ్ళము. దానిపైన పుట్టుమచ్చలు ఎక్కడెక్కడ ఉన్నాయి, మన డేట్ ఆఫ్ బర్త్డే, మన స్కూల్లో అడ్మిషన్స్ అయినాయి అన్నీ ఉండేవండి. ఇప్పుడు అలాంటివి ఏమీ లేవండి. ఒక పేపర్లో ఇస్తున్నారు. పేరెంట్స్ టీచర్ మీటింగ్ అని పెడుతున్నారు. ఆ రిపోర్ట్ కార్డ్ మనకే ఇస్తున్నారు. నెక్స్ట్ డే వాళ్ళు తిరిగి తీసుకోవట్లేదండి. మాకైతే అలా 2-3 ఇయర్స్ అలా జమ చేసి పెట్టుకునే వాళ్ళం. జ్ఞాపకాలు చాలా బాగుంటాయండి. ఇప్పుడైతే 3 మంత్స్కి ఒకటంట. FA1, FA2, SA1 కని ఇలా ఒకటి ఇచ్చారండి. మాకైతే ఫస్ట్ యూనిట్ టెస్ట్, సెకండ్ యూనిట్ టెస్ట్, క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ, యాన్యువల్లీ, థర్డ్ యూనిట్ టెస్ట్, ఫోర్త్ యూనిట్ టెస్ట్ అన్నీ ఒకే రిపోర్ట్స్లో వచ్చేయండి. ఇప్పుడు చూసారా 3 మంత్స్ అలా ఒకటి ఇచ్చారు. నెక్స్ట్ టైం మళ్ళీ ఇంకొకటి ఇస్తారంట.